సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక గ్రీన్ కార్డు స్థానంలో గోల్డ్ కార్డ్ అని తెచ్చింది తెలుసు కదా. ఇక గోల్డ్ కార్డు కూడా చాలామంది ట్రంప్ కార్డ్ అని పేరు పెట్టమంటారు. నా పేరే బాగా ఫేమస్, అట్లా ఎక్కువ అమ్ముడైతే అని అంటారు అని కూడా ఒక సరదాగా ఒక వ్యాఖ్య కూడా వేసిండు. అయితే ఈ గోల్డ్ కార్డులకు మస్తు గిరాకీ వస్తుందట. సో ఈ గ్రీన్ కార్డులు ఎక్కువ రోజులు అక్కడ నివాసం ఉంటే గ్రీన్ కార్డు ఇచ్చే పద్ధతి కాకుండా ఇప్పుడు ఎక్కువ వెల్తీగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఆ డబ్బులు పెట్టి కొనుక్కుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అని చెప్పేసి గోల్డ్ కార్డుల అమ్మకానికైతే తెరలేపిండు డొనాల్డ్ ట్రంప్. ఒక్క రోజులోనే 1000 కార్డులు సేల్ అయినాయట. 1000 కార్డులు ఒక్కొక్కటి $5 లక్షల చొప్పున మొత్తం 43,000 కోట్ల ఇన్కమ్ వచ్చిందట ఆల్రెడీ. ఇక చూసిరా, ఇగో ఇదే ప్రపంచ దేశాల సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టి సెటిల్ అయ్యేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ స్కీమ్కు మస్తు గిరాకీ ఏర్పడింది. ఒక్క రోజులోనే 1000 గోల్డ్ కార్డులు విక్రయించామని ఈ మేరకు యుఎస్ కామర్స్ మినిస్టర్ హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు. శనివారం ఆల్ ఇన్ ప్యాడ్ కాస్ట్లో ఆయన మాట్లాడారు. ఒక్కో కార్డుకు $50 లక్షల అంటే 43 కోట్లు చొప్పున మొత్తం $500 కోట్ల అంటే 43,000 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమెరికా గోల్డ్ కార్డును కొనుగోలు చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు దాదాపు 3.7 కోట్ల మంది ఉన్నారని, వీరిలో 10 లక్షల మందికి కార్డులు నమ్మినా కనీసం $5 లక్షల కోట్ల సేకరించవచ్చని ట్రంప్ భావిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ అప్పులు $36 లక్షల కోట్ల అంటే 30,000 కోట్లకు చేరాయని, గోల్డ్ కార్డుల ద్వారా సేకరించే నిధులను సర్దుబాటు చేయడం ద్వారా అప్పులను కొంతమేరకు తగ్గించాలని యోచిస్తున్నామని ఆయన చెప్పారు. చూసినావా, అప్పులను తగ్గించుకుని అమెరికా ఉన్న డిమాండ్ను ఆయన కరెక్ట్గా వాడుకుంటుండు డొనాల్డ్ ట్రంప్.